చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజు నుండి ఈ ఇంటి పెద్ద కోడలుగా ఇంటి పెత్తనమంతా నీదే. అత్తయ్య, ఇవన్నీ నాకొద్దు. ఎప్పటిలాగే మీ కనుసైగల్లో నడిచే కోడలుగానే ఉండనివ్వండి. పేదింటమ్మాయి నా ఇంటికొచ్చి నా పెత్తనాన్ని, నా బాధ్యతల్ని ఎక్కడ లాగేసుకుంటుందో అన్న తెలియని భయం వల్లే నిన్ను దూరం ఉంచాను. చెప్పాలంటే ఒక మనిషిలా కూడా చూడలేదు. కానీ నిజానికి నేను కోరుకునేది ప్రేమ, ఆప్యాయతలు. కానీ ఆస్తులు, పెత్తనాలు కాదని నిరూపించారు. ఈరోజు నా కళ్ళు తెరిపించారు. థ్యాంక్ యూ అనిత, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ ఇల్లు, ఇంట్లో మనుషులు ఎప్పుడూ చూడని సరికొత్త పల్లవిని చూడబోతున్నాం. చెప్పాలంటే తనకు తనే కొత్తగా కనిపించబోతోంది. అనిత, ఏంటి అలా బిగుసుకుపోయావు? ఇన్ని రోజులు అత్తయ్య నాతో ఒక మాట మాట్లాడితే చాలు అనుకున్నాను. కాని ప్రేమగా మాట్లాడాలని ఏనాడూ కోరుకోలేదు. కోరిన వరాన్ని దేవుడిచ్చినప్పుడు ఇలానే ఉంటుందండి. ఏది జరిగినా మన మంచికి అంటారు కదా. ఇదంతా జరిగింది మన మధ్యనున్న బంధాల్ని ప్రేమానురాగాలతో నింపడానికి అయ్యుంటుంది. అత్తయ్య నన్ను కోడలుగా ఒప్పుకోవడమే కాదండి, ఇంటి బాధ్యతలు కూడా అప్పగించారు. ఇన్ని రోజులు నాకు కూడా చెప్పకుండా నీలో నువ్వే బాధపడ్డావు కదా. ఇక బాధ తీరినట్టేనా? 100%. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, మామంతే. కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఊహించని రేంజ్లోనే ఉంటుంది. నేనొక నిర్ణయానికి వచ్చానత్తయ్యా. నా వల్ల ఈ కుటుంబం పరువు మొత్తం పోయింది. మిమ్మల్ందరినీ తల దించుకునేలా చేశాను. పల్లవి, ఎందుకు పదే పదే దాన్నే తలుచుకుని బాధపడతావు? అయిపోయిందేదో అయిపోయింది. అవునమ్మా, జరిగిందాన్నే తలుచుకుంటూ ఎన్ని రోజులు ఇలా బాధపడతావు? లేదురా, నేను చేయకూడని తప్పు చేశాను. అందుకే అర్జున్ ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. పల్లవి, అర్జున్ గురించి మనకి తెలుసు కదా. వాడి కోపం 2 రోజులుంటుంది అంతే. తర్వాత వాడే తిరిగొస్తాడు. నాకలా అనిపించటం లేదత్తయ్యా. వాడు చాలా హర్ట్ అయ్యాడు. అందుకే నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. లక్ష్మీగారి దగ్గరికి వెళ్లి క్షమాపణలు చెప్పాలని నిర్ణయించుకున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నావు పల్లవి. వెంటనే వెళ్లి చెప్పు. అవును మామ్, నువ్వలా చేస్తే అర్జున్ కూడా నీ మీద కోపం పోతుంది. పల్లవి, నీతో పాటు నేను వస్తాను. ఇద్దరం కలిసే వెళ్దాం. వద్దండి, ఇప్పటికే నా వల్ల మీరు తలదించుకున్నారు. అయినా తప్పు చేసింది నేనే కాబట్టి నేనే వెళ్లి క్షమాపణలు చెప్పి అర్జున్తో పాటు ఐశ్వర్యని కూడా ఇంటికి తీసుకొస్తాను. లక్ష్మి గారు, అక్కడే నిలబడ్డారేంటి?
లోపలికి రండి. మీతో ఒక విషయం మాట్లాడాలి. లక్ష్మి గారు, పల్లవి గారు ప్లీజ్ మీరేం చెప్పకండి, నన్ను మాట్లాడనివ్వండి. నాలాంటి వాళ్ళతో మాట్లాడాలంటేనే ఆలోచిస్తారు. అలాంటిది వియ్యం అందుకోవాలంటే ఎవరన్నా భయపడతారు. పల్లవి గారు, మీ కుటుంబం పరువు కోసం మీరు నా మీద నిందలేశారని నాకు అర్థమైంది. ఆ కుటుంబం ముందే ఐశ్వర్య మీ పరువు తీసినా మీరు తననేమీ అనలేదు. అంటే ఐశ్వర్య అంటే మీకు ప్రేమ. ఆ ప్రేమతోనే ఐశ్వర్యని మీ ఇంటి కోడల్ని చేసుకోండి. నేనే మీకు సమస్య కాబట్టి ఎవ్వరికీ కనపడకుండా ఐశ్వర్యకి దూరంగా వెళ్ళిపోతాను. రేపు నేను చచ్చిపోయినా కూడా ఆ విషయం ఐశ్వర్యకి తెలియనివ్వను. దయచేసి నా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేసుకోండి. లక్ష్మి గారు, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. అయ్యో పల్లవి గారు, మీరు చేసిన దాంట్లో తప్పేం లేదు. మీరు మీ కుటుంబం గురించి ఆలోచించి అలా చేశారు. మీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారండి. లేదు లక్ష్మి గారు, ఐశ్వర్య కూడా నా కూతురు లాంటిదే అని మర్చిపోయి తప్పు చేశాను. నా తప్పును నేనే సరిదిద్దుకుంటాను. నాతో రండి. రండి. అబ్బా అర్జున్, నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావు. అర్జున్ అర్జున్, నిన్ను మర్చిపోవాలని నేను డిసైడ్ అయితే క్షణం కూడా వదలకుండా కళ్ళెదుటే ఉంటూ నన్ను టార్చర్ చేస్తున్నావు. కిచెన్లో నీకేంటి పని? ఎందుకొచ్చావు? నువ్వు మనసులో తలుచుకున్నావు, వచ్చేసాను. ఎవరూ తలుచుకోలేదు. లేకపోతే నేను ఎలా వస్తాను? ఏమో నీకే తెలియాలి. నిజం చెప్పు, నన్ను తలుచుకోలేదా? అర్జున్ అర్జున్ అంటూ నువ్వు అరవలేదా? ఏం చూస్తున్నావు? ఇక్కడ కెమెరాలు అవి ఏమైనా పెట్టావేమో అని. ప్రేమించే మనిషి తలుచుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఇట్టే తెలిసిపోతుంది అంటారు. దానికి టెక్నాలజీ అవసరం లేదు. అబ్బో, బాబుగారికి బాగానే మాటలొచ్చే. నీకంటేనా? అసలే చిరాకులో ఉన్న అర్జున్, ప్లీజ్. ఐశ్వర్య, రాణి చూస్తే బాగోదు, నువ్వెళ్ళు. ఐశ్వర్య, ఎవరితో మాట్లాడుతున్నావు? అర్జున్తో. అంటే తనొచ్చినట్టు కల కన్నానా? మనసు నిండా ఉన్నవాడు తలుచుకున్నప్పుడు కళ్ళెదిటికి రావటం ఎంతసేపు చెప్పు? గొప్ప సలహానే ఇచ్చావులే కాని ఏంటో చెప్పు. లక్ష్మకి ఇంట్లో లేదు. ఎటు వెళ్ళిందో నీకేమైనా చెప్పిందా? నజరిన్ చాచి ఇంటికి వెళ్ళుంటుంది. నేనక్కడి నుంచి వస్తున్నా. అయితే గుడికి వెళ్ళుంటుంది. ఇప్పుడెందుకు గుడికి? అర్జున్ వచ్చాడు కదా, మేమిద్దరం కలవాలని దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్ళుంటుంది. అది నిజమే కదా. అక్కనెందుకు బాధ పెడతావు ఐశ్వర్య? మీరిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు కదా. నువ్వు సంతోషంగా ఉంటేనే అక్క ఆనందంగా ఉంటుంది. అదే నా బాధ రాణి. అర్జున్ మీద ప్రేముంది, కాని కాదనడానికి కూడా బలమైన కారణముంది. పల్లవి మేడమా? అవును. పెళ్లి గురించి మాటలు జరిగినందుకే తనేం చేసిందో చూసావు కదా. ఇప్పుడు మళ్ళీ ముందుకు వెళ్తే తనేం చేస్తుందో కూడా తెలీదు. అమ్మాయి అన్నాక పెళ్లి చేసుకోవాలని రూలేం లేదు కదా. మీతో పాటే నేను ఎప్పటికీ ఇలాగే కలుసుందాం. నీకోసం అక్క ఎంతగా ఆరాటపడుతుందో ఈరోజు నాకు అర్థమైంది ఐశ్వర్య. కంటేనే తల్లి కాదు అని అక్క నిరూపించింది. సరే, కన్నీళ్లు తుడుచుకో. ఏం చేస్తున్నావు? కాఫీనా? అవును,
అర్జున్ కోసమేగా. రాణి, ఒక్కటి మాత్రం చెప్తున్నా, అక్కకు నువ్వు కావాలి, నీకు అర్జున్ కావాలి. నువ్వు ఎంత సీరియస్గా చూసినా ఇదే నిజం. ఇవ్వు. ఉద్యోగం చేస్తానంటే సరిపోదు, వెతుక్కోవాలి. పేపర్లో న్యూసే కాదు, వేకెన్సీస్ అనే కాలం కూడా ఉంటుంది. సార్ ఇప్పుడు చూసుంటారు కదా, అందుకే చెప్తున్నాను. నిజమే, ఇప్పటి వరకు అవసరమే రాలేదు. ఆ కాలం కనబడడం లేదు, కాస్త చూపించవా? వెతికితే కనపడుతుంది. నిజం ఐశ్వర్య, కావాలంటే చూడు. ఓ, ఇందుకా పిలిచింది? ఇంత జరిగినా మన పెళ్లి జరుగుతుందని నీకింకా నమ్మకం ఉందా? నమ్మకమే జీవితం అని నువ్వేగా చెప్పావు. ఈ, నా డైలాగులు అంత బాగా గుర్తున్నాయా? అయితే నిన్న అమ్మతో చెప్పాను కదా, అది గుర్తుండే ఉంటుందే. అదే మన పెళ్లి జరగదు అని. ఐశ్వర్య, కోపడకు. మా అమ్మ చేసిన తప్పే, అందుకు నాకు శిక్ష వేయడం న్యాయంగా ఉందా? ఓహో, అలాగా? అయితే నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేను. మరి మా అమ్మనెందుకు మేడం గారు అలా చేశారు? సమాధానం చెప్పలేకపోతున్నావు చూసావా? అందుకే నన్ను మా అమ్మని వదిలే. వదిలి మామని. అమ్మా, నీకేం అవ్వలేదు కదా? అర్జున్ని మేమేం రమ్మనలేదు, తనే వచ్చాడు. నాకు తెలుసు నువ్విక్కడుంటే మీ అమ్మగారు ఇలా ఏదో చేస్తారని. ఇంకొక క్షణం నువ్విక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళిపో. మమ్మీ, మళ్ళీ ఏం చేశావు? నాకు ఈ అవమానాలు జరగాల్సిందే. కానీ ఒకటి చెప్తాను వినండి. నేను మీ అమ్మని ఏమీ చేయలేదు. తనే నా దగ్గరకు వచ్చింది. వచ్చి ఏమందో తెలుసా? నేనే మీకు సమస్య కాబట్టి ఎవ్వరికీ కనపడకుండా ఐశ్వర్యకి దూరంగా వెళ్ళిపోతాను. అమ్మా, తల్లికి తన పిల్లల ఆనందానికి మించి ఏదీ తృప్తినివ్వదని నాకు తెలుసు. కాని పెంచిన బంధానికి, నా సంతోషం కోసం నీ ప్రాణంగా ప్రేమించే నన్నే విడిచి వెళ్ళిపోవాలనుకున్నావా? నువ్వే లోకంగా బతికే నేను నువ్వు లేకుండా సంతోషంగా ఎలా ఉండగలనమ్మా? ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అలాగే నేను నా కొడుకు గొప్పగా బతకాలని గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అందుకే చెయ్యకూడని, క్షమించరాని తప్పులు చేశాను. లక్ష్మి గారిని చూసి లోకమంతా అవమానిస్తున్నా, ఎవరో కన్న బిడ్డని హక్కున చేర్చుకొని ఆ బిడ్డ సంతోషం కోసం ఆ బిడ్డనే వదిలేసి వెళ్ళటానికి సిద్ధపడింది. తను తలుచుకుంటే తనని ఎదిరించి నిలబడగలదు. ఎందుకంటే
తల్లిని మించిన యోధురాలు ఎవరుంటారు? స్థాయి, అంతస్తు అంటూ స్వార్థంతో నా వాళ్ళని కంట్రోల్ చేసి నేనే కాదు, బిడ్డ ప్రేమ కోసం ఆ ప్రేమని త్యాగం చేయాలనుకున్న తను అసలైన తల్లి. ఇలాంటి తల్లిని అవమానించినందుకు తన కాళ్ళకి పాలాభిషేకం చేసిన నా పాపం పోదు. అయ్యో పల్లవి గారు, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? ఇంత మంచి మనసున్న మిమ్మల్ని తాకడానికి కూడా నేను అసహించుకున్నాను. నన్ను క్షమించండి. అయ్యో అలా అనకండి. లక్ష్మి, నన్ను క్షమించగలవా? తాకినందుకే చిరాకు పడ్డ మేడం ఈరోజు అమ్మని హక్ చేసుకుంది. రే అర్జున్, లక్ష్మి గారు అమ్మ కలిసిపోయారు. ఇక నువ్వు కూడా అమ్మని క్షమిస్తే. రే అన్నయ్య, తల్లిని క్షమించే కొడుకు ఏ యుగంలోనూ పుట్టలేదు, ఇంక పుట్టడు కూడా. ఐశ్వర్య, పల్లవి గారు, నా కూతుర్ని మీ కోడల్ని చేసుకుంటారా? ఆ అదృష్టం నాకుందో లేదో ఐశ్వర్యనే చెప్పాలి. మీరు క్షమించేయమన్నారు. మా అమ్మ మంచిది కదా, క్షమించేసింది. ఇక అర్జున్ కూడా కలిసిపోయాడు. బాగుంది. కానీ ఏంటమ్మా? అర్జున్ని పెళ్లి చేసుకుంటానని చెప్పు. అమ్మా, తప్పులు చేసి సారీ చెప్పటం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఐశ్వర్య, క్షమించమని అడగటం అంటే తల తీసి నేల మీద పెట్టినట్టే. పల్లవి ఎలాంటి వ్యక్తో నాకు తెలుసు. ప్రాణం పోయినా ఇంతవరకు ఎవర్నీ క్షమాపణ అడగలేదు. కానీ ఈరోజు సరే, ఒప్పుకుంటాను. క్షమించమని అడగాలంటే గొప్ప మనసుండాలి, ఎంతో తగ్గాలి. కాని ఇప్పుడు మా పెళ్లి జరిగితే మళ్ళీ ఎవరో ఒకరొచ్చి మీకు మరెవరూ దొరకలేదా, తనా మీ వియంకురాలు అనంటే అప్పుడేం చేస్తారు? అవునరా వీరేంద్ర, తానడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది. అసలు ముందు మీ పెళ్లికి నేను ఒప్పుకోవడానికి కారణం, ఇలాంటి విషయాల్లో కాస్త ముందడుగు వేసి గొప్ప మనసుతో ఆలోచించి అంతా సమానమే అని అందరికీ తెలిసేలా చేస్తే ఇలాంటి పరిస్థితి మరొకరికొచ్చినా ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ వీరేంద్ర భూపతి గారే ఓ కిన్నెరను వియంకురాల్ని చేసుకున్నారని, మనమెంత అని నన్ను ఆదర్శంగా తీసుకొని మరొకరు కూడా ముందడుగు వెయ్యాలనుకున్నాను. కానీ మీరాగండి, తన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. ఐశ్వర్య, నీకీ అనుమానం రావటంలో తప్పేమీ లేదు. నువ్వు మా ఇంట్లో, మీ అమ్మ మీ ఇంట్లో ఉంటే మా ఇంటికొచ్చిన వాళ్ళు మరొకరు కాని ఆ ప్రశ్నలు అడిగే అవకాశమే ఉండదు. కానీ ఒక పని చేస్తే ఎవరూ ప్రశ్నించరు. ఏంటది? పెళ్లి తర్వాత నీతో పాటు మీ అమ్మగారు, అదే మన లక్ష్మి కూడా వస్తుంది, మనతోనే ఉంటుంది. మాలో ఒకరిగా అంటే ఇక మనదంతా ఒకే కుటుంబం. వసుదైక కుటుంబం. ఏమంటారు? సరే అంటాం. ఐశ్వర్య, ఇప్పుడు నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా?
రేపే నిశ్చితార్థం, మర్నాడే పెళ్లి. మరి శోభనం? అర్ధనారీశ్వర, శంకర, నా కోరిక నెరవేర్చావు. ఈ జీవితానికి ఇది చాలు. ఐషు, ఎన్నిసార్లు చెప్పానమ్మా ముందు దేవుడికి మొక్కాలని. నేనెన్నిసార్లు చెప్పాలి నీ తర్వాతే ఆ దేవుడైనా అని? మొత్తానికి వీరేంద్ర గారింటి కోడలివి కాబోతున్నావు. నీ కోరిక తీరిందా? ఆ ఐషు, ఒకప్పుడు వీరేంద్ర గారు లాంటి కుటుంబంలో నువ్వు కోడలుగా వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఈరోజు ఏకంగా వీరేంద్ర గారింటికే కోడలుగా వెళ్తున్నావు. ఇదంతా దేవుడి దయ. దేవుడి శక్తి కంటే నీ కోరిక బలమైందమ్మా. అందుకే దేవుడు కాదని లేక వరమిచ్చేశాడు. తలుచుకుంటేనే అంతా ఆశ్చర్యంగా ఉంది ఐషు. దుర్గాదేవి గుళ్ళో ఆ రెడ్ ఫెదర్ నీ మీద పడ్డమేంటో, ఆ అబ్బాయి నీకు పరిచయం అవడమేంటో, అదే అబ్బాయితో నువ్వు ప్రేమలో పడ్డమేంటో, ఇప్పుడు మీ పెళ్లి జరగడమేంటో అంతా ఆశ్చర్యంగా ఉంది. అమ్మా, నీకెలా ఉన్నా నాకు మాత్రం ఒక విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఏంటది? నీకు గుర్తుందా, నేను గొప్పింటి కోడల్ని అవుతానో లేదో తెలీదు కాని నిన్ను నాతో ఉండనిచ్చేవాడిని పెళ్లి చేసుకుంటాను అని. అవునైషు, కానీ పల్లవి గారిని చూసావా? నీ మనసులో ఉన్న కోరిక ఆవిడికి తెలీదు. ఆవిడ్ని క్షమిస్తే చాలు అనుకుంది. కానీ ఏకంగా కోరని వరాన్నిచ్చి ఆవిడింకా ఎత్తుకెదిగింది. అవునమ్మా, తప్పు తెలుసుకున్న వాడిని క్షమించటం ధర్మమని నువ్వే చెప్తుంటావు. నేను మన్నించేలోపు తను మనిద్దరం కలకాలం కలిసుండే వరమిచ్చి తన మీదున్న కోపమంతా పోయేలా చేసింది. గతం గతః, జరిగిందంతా మర్చిపో. అర్జున్కి భార్యగా, వీరేందర్ గారి కోడలుగా ఇప్పుడు నీకు చాలా బాధ్యతలున్నాయి. వాటి గురించి మాత్రమే ఆలోచించు. నేనెందుకు ఆలోచించాలి? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వు పక్కనే ఉంటావు కదమ్మా. నేను తప్పటడుగు వేస్తే మొట్టికాయ వేసి మరీ చెప్పు. నా చిట్టు తెలి ఎప్పుడూ తప్పు చేయదు. వెళ్దాం పద, మన కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎలా ఉన్నాను డాడీ? నీకేంట్రా, యువరాజువి. యువరాజువి యమరాజువి కాదు, మంచివాడివి తెలివైన వాడివి అనండి. ఇంకా మన మాటల్లో కూడా స్థాయిలో కూడా తేడాలు కనపడకూడదు. నువ్వు మారావని మేమంతా మారాలా? ఇంతకు ముందు నువ్వు ఏం చెప్పినా అలాగే చేస్తామంటూ తూచా తప్పకుండా చేసేవాళ్ళు కదా, ఇప్పుడు కూడా అలాగే చెయ్యండి. సరే మేడం. అనిత, హారతి రెడీ చేసావా? చేశానత్తయ్య. ఏదో తేడాగా ఉంది. ఉండు, ఇలా కాదమ్మా. ఇప్పుడు ఎంత చక్కగున్నావు చూడు. వరుణ్, ఇప్పుడు చెప్పు ఎలా ఉంది? చాలా పర్ఫెక్ట్ గా ఉంది మామ్. ఏ నచ్చలేదా? మా అమ్మ గుర్తుకొచ్చింది అత్తయ్య. ఒరే మనవడా, నాకింతకు మించి బ్రతకాలని ఆశ లేదురా. అత్తా కోడళ్ళు తల్లి కూతుళ్ళలా కలిసుండే ఇల్లు స్వర్గమే. ఇక నాకు ఏమైనా పర్వాలేదు. నాని, అంత మాట అనుకో. పైన తదాస్తు దేవతలుంటారు. ఇప్పుడు నీకొచ్చిన నష్టమేంట్రా? అర్థమైంది. అమ్మకేమైనా అయితే ఇదిగో వీడి పెళ్ళాగిపోతుంది కదా, అందుకని.
గతంలో జరిగిన అవమానాలు గుర్తొస్తున్నాయా లక్ష్మి? అబ్బే అదేం లేదండి. నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. గతాన్ని తలుచుకుని ముందుకు సాగటమే మనకున్న ఒకే ఒక్క ఆప్షన్. మేం అలాగే ఉందామని నిర్ణయించుకున్నాం. అయితే ఈ గతాన్ని మేము మర్చిపోతాం మేడం. సారీ అత్తయ్య. ఇంకొకసారి ఆ పిలుపు విన్నాను, సీరియస్గా పనిష్మెంట్ ఇస్తాను. ఏం చేస్తారేంటి? నీ కూతుర్ని నిన్ను చెరో గదిలో పెట్టి బంధిస్తాను. అమ్మో, అంత పని చేయకుండా అత్తయ్య ప్లీజ్. నా బంగారం. రండి. చాలా బాగున్నాం. రేయ్, ఎంగేజ్మెంట్ అయ్యేదాకా ఆగరా. అనిత, ఉంగరాలు తీసుకురా. అలాగే బామ్మ. లక్ష్మి, నువ్వు కూడా ఉంగరం తీసుకొచ్చావా? అవునండి, అంటే అబ్బాయికి మేమే ఇవ్వాలి కదా. సరే. పర్లేదండి, దీనికన్నా ఈ ఉంగరం ఇదే బాగుంది, ఇదే ఇవ్వండి. అదే బాగుంటుందని నాకు కూడా తెలుసు. నేను ఇదివరకటి పల్లవినైతే నీకంటే ముందు నేనే ఈ మాట అనేదాన్ని. కాని ప్రేమతో తెచ్చింది గడ్డిపరకైనా సరే బంగారం కన్నా విలువైందని అర్థమైంది. నాకదే ఇవ్వు. రేయ్, ఇంకా లేట్ ఎందుకురా, కానివ్వు. ఆగండి. మళ్ళీ ఏమైంది? అసలు మనం ఇచ్చిపుచ్చుకోటాల గురించి మాట్లాడుకున్నదే లేదు. పల్లవి, నీలో ఈ వేరియేషన్స్ తట్టుకోలేకపోతున్నాను. ఎంత లవ్ మ్యారేజ్ అయినా కాస్త కూస్తో ఇవ్వాలి కదా. మీరేమడిగినా నా శక్తి మేరకిచ్చే ప్రయత్నం చేస్తాను. నువ్వు ప్రాణం అడిగినా ఇస్తావు లక్ష్మి, నాకు తెలుసు కదా. చెప్పండి పల్లవి గారు, మీకేం కావాలి? నిశ్చితార్థమైన క్షణం నుండి నువ్వు మాతోనే ఈ ఇంట్లోనే ఉండాలి. పెళ్లి కూడా ఇక్కడే. అన్నీ అంతా కలిసి చేసుకోవాలి. అందుకు నువ్వు ఒప్పుకుంటేనే నిశ్చితార్థం. చెప్పే కదా, మా అమ్మకు ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేమని. సరే పల్లవి గారు, ఇక్కడే ఉంటాను. ఇప్పుడు మార్చుకోండి. ఆనందరాగం
శుభం